नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पास्य प्रादर्शकारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिव सदी गौरपाद वृंद कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री गदाधर शिव सदी गौरपाद वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ఒకసారి పూలమాల కూడా వేసేయండి పైన వేసేసేయండి పైన వేస్తారు అంటే ఇక్కడ కొమ్మలకి కొమ్మలకి వేద్దాం కొమ్మలు చుట్టి తోటమార్గం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఓం సుమంగళీర్యం మధురిమాకం సమేతం సదాం సౌభాగ్యమస్మై సప్తాధాయాస్త్రం విపరీతనాం. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి అమ్మా. గోమాత దేవత అనుగ్రహేణ పుణ్యఫల ప్రాప్త్యర్థం విశేష శుభ ఫల ప్రాప్త్యర్థం సర్వదా శాంత్యర్థం భగవతో ఫలేన భగవతో వీర్యేణ భగవత తేజస భగవత కర్మణ భగవతాను గృహీతో భగవతాను జాత్వో భగవత జాత్వా భగవతే కర్మ కరిష్యామి భగవాన్ ననుమన్యత ఓ దేవత పరిపూర్ణత అనుగ్రహ కృపాకటాక్ష క్షణ ఫలసిద్ధ్యర్థం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రాశి ప్రకాశే చ ఆవృత అనావృత ఆతకాది సమస్త ధూళి క్షయ ద్వారా దశపూర్వేష దశాపరేష మాతృవంశ్యాన సర్వేష కుంభీపాక లోహిత వివిధేభ్యో ఘోరేభ్యో స్వామి వారిని ఆ గోమాతను సృష్టి నమస్కారం చేసుకున్న వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. మీ అందరికీ కూడా ఈ యొక్క మహద్భాగ్యాన్ని కలగజేయడం కోసం ఈ రోజున హిందూ సమ్మేళన మహాసమితి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రథమ పూజగా ఆరంభం చేస్తున్నారు కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో
श्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं कोटि कोटि कंठ కలకలనినాదకరలే. మా మయూరి ఆర్ట్స్ కూచిపూడి అకాడమీ నుంచి మా చిన్నారులందరూ మిమ్మల్ని అలరించడానికి వచ్చారు. వాటికి మధ్యాహ్నం నుంచి పాపం చిన్న చిన్న పిల్లలందరూ మీ అందరినీ అలరించడానికి వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళు లైక్ అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు దే హ్యావ్ బీన్ ఫార్వర్డ్ ఫర్ దిస్. సో అంతే, ఇంకా నేను మీ క్లాప్స్తో తప్ప నేను వాళ్ళకి ఇంకా ఎలా ప్రోత్సహించలేదు. నన్ను బొమ్మతో సాంగ్ వాళ్ళు పైకి రావాలి. నారద గణమే ఉపసర్గ నారద కుంగురు వైన బొమ్మ బొమ్మట తయ్య తయ్య దిన దిన భజంకరే ఓదని తనక దిని దిటాం దిటాం తై తై గణపతి నామ సదా అవర వాసవి కరం బాజతి ధ్రుమ ధ్రుమి 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 మృదంగ అవర వాసవి కరం బాజతి ధ్రుమి 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 మృదంగ नवाब सारंगी सितार किनरे अवर वास गई मुग सिंगा नवाब सारंगी सितार किनरे अवर वास गई मुग सिंगा बొమ్మ బొమ్మట తయ్య తయ్య నక దిన కనక దిన భజన్ करे ఉదని తనక దిమి దిటాం దిటాం తై తై గణపతి నామ సదా ఉదని తనక దిమి దిటాం దిటాం తై తై గణపతి నామ సదా ఉదని తనక దిమి దిటాం దిటాం తై తై గణపతి నామ సదా తై తై గణపతి
వ్యవధి ఇచ్చినప్పటికీ ఈనాటి ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తున్న ఈ హిందూ బంధువులందరికీ కృతజ్ఞతాభివందనాలు. ఈ హిందూ సమ్మేళనాలు ఇలాగే జరుగుతూ ఉండాలని మన కాలనీలో చాలా పెద్ద పెట్టిన మీరందరూ వాటిల్లో పార్టిసిపేట్ చేసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ హిందూ సమ్మేళన సమితి కైలాసగిరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సందేశాలకు మనం వక్తల్ని కోసం ఎదురు చూస్తూ విరమిస్తున్నాను. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నా పాదాభివందనాలు. మరియు హిందూ సమ్మేళనానికి వచ్చిన హిందూ బంధువులందరికీ నమస్సుమాంజలు. చిన్నారులకి నా శుభాశిస్సులు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. సంతోషంగా కలిసి ఉండాలని ఉంటుంది. మన ధర్మం హిందుత్వం, మన బంధం హిందుత్వం, మన శ్వాస హిందుత్వం, మన ఆశ హిందుత్వం. ఈరోజు ప్రపంచానికి మన ఐక్యతను చాటి చెప్పుకోవడానికి కుటుంబ సమేతంగా హిందూ సమ్మేళనానికి మనకు బాధ్యతగా తీసుకొని ఇక్కడ విచేసాము. ఒక్కసారండి, మనం ఎవరమని చెప్పాం? భరతమాత బిడ్డలం. అవునా? బిడ్డలం బిడ్డలం. జై జై మాతా, జై బోలో భారత్ మాతా కీ. మాత, మహిళ కేవలం వ్యక్తి కాదండి, ఒక శక్తి, ఆది పరాశక్తి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. భారతీయ సంస్కృతికి మూల స్తంభం మహిళ. కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఒక పునాదిగా. ఇక్కడ కుటుంబాన్ని తీసుకెళ్ళడానికి ఆడపిల్ల అంటున్నాము అంటే అక్కడ పిల్ల, ఆడపిల్ల. ఎప్పుడైతే ఆడపిల్ల పుట్టగానే విద్యాబుద్ధులు నేర్పించగానే ఒకరి ఇంటికి తన పుట్టినిల్లును, పుట్టిన వారిని, పుట్టిన ఊరును వదిలిపెట్టి వెళ్తుంది అత్తగారింటికి. అక్కడ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఒక వ్యక్తితో పాటు ఆ కుటుంబాన్ని పునరుద్ధరించడానికి, అంటే తన భర్త అడుగుజాడల్లో నడుచుకుంటూ అత్తమామలు చెప్పిన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తూ తోటి గోడల స్నేహపూర్వంగా బెదులుతూ అర్ధమొగుడు ఆడపడుచును ప్రేమగా చూసుకుంటూ తన తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలు నిలబెడుతూ ఒక అమ్మాయి ఎంత చక్కగా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కొత్తగా పెళ్ళవుతుంది. కొత్తగా పెళ్ళైన తర్వాత మనకు ఆషాఢం వస్తుంది. ఆషాఢం వచ్చినప్పుడు ఆ అమ్మాయిని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాలి అని అనుకుంటాం. ప్రతి సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో మనకున్న సెంటిమెంట్స్ అని అంటాం కదా, దానికి అన్నింటికి మనకు సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి ఇక్కడ. అంటే అప్పుడు ఆషాఢంలో రైనీ సీజన్, అత్తగారు పెట్టింది తను కొత్తగా వచ్చి, అంటే ఏ ఫ్రూట్ అయినా ఏ వెజిటేబుల్ అయినా అంత ఎలా ఉంటుంది మనకు తెలుసు. అప్పుడు తను తినేసి ఎక్కడ సిక్ అవుతుందో ఏమో అనేసి ఒక వర్షంలో తన్ని పంపించే వాళ్ళంట. తను కనుక కన్సీవ్ అయితే తను డెలివరీ అయ్యేది మిడ్ సమ్మర్లో. అప్పుడు బార్న్ బేబీకి మదర్కి అంత శ్రేయస్కారం కాదని ఇంకొక వర్షన్. ఇప్పుడు మన పిల్లల్ని హాస్టల్కి పంపిస్తున్నాం, హోమ్ సిక్ హాలిడేస్ అని ఇస్తారు. ఎందుకు? వాళ్ళు సిక్ అవుతారు కొన్ని రోజులు అయితే అని. అలాగే ఆ అమ్మాయి కూడా హోమ్ సిక్ పెట్టుకుంటుందేమో అని ఒక వర్షన్. ఇలా ప్రతి వర్షన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అమ్మాయిని అలా ఆషాఢంలో పంపించాలి. అది ఒక సెంటిమెంట్ కాదు, ఒక మనకు సైంటిఫిక్ రీజన్ ఉంది అలా. అంతేకాకుండా ఆ అమ్మాయి కనుక క్యారింగ్ ప్రెగ్నెన్సీ వస్తే ఆ అమ్మాయి అంటే ఇలా ఇప్పుడు ఆర్యజనని అనే ఒక సంస్థ ఉంది. ఏంటంటే ఆ సంస్థ తన హెల్త్ స్టేటస్ ఎంత ఇంపార్టెంటో తన మెంటల్ స్టేటస్ కూడా అంత ఇంపార్టెంట్. అంటే మనం అప్పటి నుండే గర్భంలో ఉన్న పిల్లలకి మనము మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా నూరిపోయొచ్చో కూడా. ఎలా అంటే అభిమన్యుడు సుభద్ర తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు కృష్ణార్జునుల సంభాషణ విని
పద్మవ్యూహాన్ని ఛేదించగలిగేది నేర్చుకున్నాడంట. అలా జిజియామాత కూడా నాకు దేశభక్తుడైన కొడుకు కావాలి అని అంటే రామాయణ భారతాలు చదివారంట. ఇలా ఎన్నో కూడా మనము శ్రీమంతం చేస్తాం చక్కగా. గోమాత మీరు చూసే ఉంటారు, మన మహిళామణులందరూ శ్రీమంతం చేసినట్టుగా అనిపించింది. అంటే అక్కడ మనకి శ్రీమంతంలో గాజులు బ్యాంగిల్స్ వేస్తాం, మన సెంటిమెంట్ అనుకుంటాం, కానీ గర్భంలో ఉన్న శిశువు అప్పుడే దాన్ని వినడం ప్రారంభిస్తాడంట, ఆ సవ్వడి. అంటే ప్రతి ఒక్క దానికి మనం రీజన్ ఇస్తున్నాము. అమ్మాయి పండంటి బిడ్డను కనడానికి ఎంతగా తను ఇంకొక జన్మ ఇచ్చినట్టుగా కష్టపడి ఆ బిడ్డను కంటుంది. బిడ్డల లాలన పాలన చక్కగా అమ్మే చూడాలి, అన్నీ చూస్తుంది, భోజనం ఏర్పాటు చేస్తుంది. పాజిటివ్ వైబ్రేషన్తో చేయండి. మన అత్తమామలకి నచ్చాలి, మన భర్తకి నచ్చాలి. వంట చేసేటప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందా? మీరు డౌట్ రావచ్చు. డెఫినెట్లీ రామాయణంలో ఒక రాజుగారంట వంట మనిషిని పిలిచి, అమ్మా నువ్వు ఈరోజు వంట చేసేటప్పుడు ఏం ఆలోచించావు అని అడిగాడంట. అప్పుడు ఆ వంట మనిషి, ఏంటి రాజుగారికి ఎలా అర్థమైంది, ఎందుకు ఇలా అడుగుతున్నారు అందంట. ఎందుకంటే తను అనుకుందంట, ఎన్ని రోజులు నాకు ఈ కష్టాలు, ఇక్కడ మన రాజుగారు రాణిగారు బంగారు కంచాల్లో భోజనం చేస్తున్నారు, ఈ ఒక్కరోజు ఒక బంగారు కంచం తీసుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా అనుకుందట. అంటే మన ఆలోచన విధానం అనేది అది తినే వాళ్ళకంటే అప్పుడు వాళ్ళు ఋషులలాగా, అంటే ఆ రాజులు అంత చక్కటి. అలాగే మనము చేసే అమ్మాయిని పండగ వస్తే అమ్మాయే అంటున్నాం, ఎందుకంటే చక్కగా మన సాంప్రదాయాల దుస్తులలో అమ్మాయిలు ఎంత అందంగా పండగకు కళ తీసుకొస్తారు మన అందరికీ తెలుసు. అంటే ఒకప్పుడు అబద్ధం ఆడితే ఆడపిల్ల పుడతారండి అనేవాళ్ళు, కాదు, అదృష్టం ఉంటే ఆడపిల్లలు పుట్టాలి కదా. అంటే ఆ పండగకు అందాన్ని తీసుకొచ్చేది ఆడపిల్ల. చక్కగా మనం చేసే ఏ బతుకమ్మ పండగ కావచ్చు, కార్తీక మాసాలు కావచ్చు, లేకపోతే మనం ఇంకా ఏ పండగలు చేసినా కూడా ముందు వరలక్ష్మి వ్రతాలు ఏ చేసినా మనకు ఆడపిల్ల, ఆ ఆడపిల్లను సంస్కృతి సాంప్రదాయాల దుస్తులలో ఉంచుతూ బొట్టు పెట్టుకోవడం కూడా ఎంత ఇంపార్టెంటో చెప్పాలి. మనం చెప్తాము మన పిల్లలకి, కరెక్ట్. బట్ మన ఇంట్లో కనుక ఒకవేళ మనది జాయింట్ ఫ్యామిలీ అయితే, ఉమ్మడి కుటుంబం అయితే, నానమ్మలు అమ్మమ్మలు తాతలు అంటే వాళ్ళకి అసలు కంటే వడ్డీ ముద్దు. అంటే మనకంటే మన పిల్లలకి చక్కగా కనెక్ట్ అయ్యి చెప్తారు వాళ్ళు చెప్తే పిల్లలకి ఎంత చక్కగా అర్థమవుతుంది, ఎంత చక్కగా కనెక్ట్ అవుతారంటే. ఎందుకంటున్నాను, మన కుటుంబ వ్యవస్థ, మన ఉమ్మడి కుటుంబాలు మనపైనే, మన భుజస్కంధాల మీదే ఉంది. అందుకనే అది ఒక్కసారి మనం అందరం గమనించుకొని, ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతో మన పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మన ఇల్లాస్ కూడా అంతే. బాలక ప్రహ్లాద రక్షకం మానిద గుణ వైభవం, బాలక ప్రహ్లాద రక్షకం మానిద గుణ వైభవం, బాలక ప్రహ్లాద రక్షకం మానిద గుణ వైభవం, బాలక
विनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति देशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते दुर्गा
गजाधिपते ऋतुगजदण्ड विधारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निजभुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड घटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शत्रुवधोदित दुर्धर निर्जर शक्तिभृते चतुरविचार धुरेण महाशिवभूतकृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मनिदानवधूत कृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शरणागत वैरिवधूवर वीरभराभयदायकरे त्रिभुवनमस्तक शूल विरोधि शिरोधि कृतामलशूलकरे दुमिदुमितामर दुन्दुभिनादमहोमुखरीकृत किग्मकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते निराकृत धूम्र विलोचन धूम्रशते समर विशोषित शोणित बीज समुद्भव शोणित बीजलते शिव शिव शुम्भ निशुम्भ महावतर्थित भूत पिशाचरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कटके कनकपिशङ्ग पृषत्कनिशङ्गर सद्भट शङ्गहतावटुके कृतचतुरङ्ग बलक्षितिरङ्ग गढद्बहुरङ्गरटत्पटुके जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते तथेयि कृताभिनयोदर नृत्यरते कुकुतो गढनादिकतालकुतूहलगानरते सुकुट दुःकुट दिङ्गिविकध्वनि धीरमृदङ्गनिनादरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जप्य जये जय शब्द परस्तुति तत्पर विश्वनुते धन बण भिञ्जिमि भिङ्कृत नूपुर सिञ्चित मोहित भूतपते नटित కూడా హిందూ సమ్మేళనం అని చెప్పి ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఇప్పుడు వచ్చి ఉన్నాము. మనం అందరం కూడా వీక్షిస్తున్నాము. ఈ రోజున హిందూ సమాజము, హిందూ ధర్మం అంటే అది సనాతనమైనటువంటి ధర్మం. సనాతన ధర్మము చాలా గొప్పది, విశేషమైనటువంటిది. ఆ యొక్క ధర్మము పురాతనమైంది కూడా, ఇప్పుడుది కాదు. మన వాళ్ళు ఏదో చెప్తున్నారు ఇప్పుడుదని కాదు, పురాతనమైనటువంటి ధర్మం. ఈ యొక్క ధర్మం యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. మనకి శాస్త్ర ప్రమాణాలు మీ అందరికీ తెలిసినవే. మనం ప్రతి స్త్రీమూర్తి ఇంట్లో నిత్యం చేసుకున్నటువంటి క్రతువుల్లోనే ఉదయాన్నే లేవంగానే క్రతువులు మనం చేస్తూనే ఉంటారు స్త్రీమూర్తులు. ఒక విధంగా చెప్పాలంటే
లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి వాళ్ళే స్త్రీమూర్తులు. ఇందాక మేడం గారు చెప్పినారు, ఇంటికి దీపమే ఇల్లాలు. మీకు ఒక విషయం చెప్పాలంటే, మన దేవతామూర్తులకు ముందున్నటువంటి మీరు రామచంద్రుడిని ఒకసారి తీసుకుంటే శ్రీరామ అని అన్నారు, అందరు కూడా శ్రీ వెంకటేశ్వర అన్నారు. స్త్రీ లేకుండా ఏ యొక్క శక్తి స్వరూపం లేదు. పురుషులకి ఆది మూలమైనటువంటిదే స్త్రీ రూపం. స్త్రీ యొక్క స్వరూపం అనేది ఇందాక మేడం గారు చెప్పినట్టు ఆదిశక్తి స్వరూపమే కాదంటలేదు. కానీ ఏదైనా కూడా సమాజము ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలంటే ఒక స్త్రీ అడుగుజాడల్లోనే జరుగుతుందమ్మా. మన పిల్లలకి ఇంట్లో నిత్యము కూడా మనం చేయాల్సినటువంటి క్రతువుల్లో పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేపే విధంగా ఉండాలి. మన వాళ్ళు పెద్దవాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి, పూర్వకాలంలో మన వాళ్ళు వేదాధ్యయనం కానీ మన వాళ్ళు చదివేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు ఆ విధంగా చదువుకోవటం వల్ల జ్ఞాపక శక్తి వృద్ధి పొంది వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినారు. ఆ సమయంలో ఎవరైతే మనం లేచి చదువుకున్నప్పటికీ కూడా విద్యార్థులకి విశేషమైనటువంటి జ్ఞాపక శక్తి, ఆ సమయంలో చదువుకున్నటువంటి విద్య ఒక ఉన్నతంగా ఆ యొక్క శిరస్సు మనస్సులో ఉండిపోతుందంట. అంత గొప్పదైనటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో మనం పిల్లల్ని లేపి మంచిగా చదివించే తత్వాన్ని కలగజేయాలి. అదే కాకుండా మనం పూర్వకాలంలో మన వాళ్ళు అందరూ కూడా చన్నీటి స్నానం చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా వేడి నీళ్ళు లేకుండా మనం బతకలేం. ఎందుకంటే ఆ చన్నీటి స్నానం చేయటం వల్ల ఆ రోజున శరీరం అంతయు కూడా విశేషమైనటువంటి జ్ఞాపక శక్తి వృద్ధి పొంది విశేషంగా ఉంటుందంట. ఇప్పుడు వేడి నీటి స్నానం చేస్తే ఆ జ్ఞాపక శక్తి అంతగా వృద్ధి పొందదు. మనసంతా కూడా బద్ధకంగా ఉండి మనం ఏది చేసినప్పటికీ కూడా అదంతా కూడా నిద్ర మత్తులోనే ఉండిపోయే తత్వంగా ఉంటుంది. లేచినటువంటి ఆ యొక్క పిల్లలకి నుదుట ఆ యొక్క బొట్టు ధారణ అనేది చేయించాలి. ఎవరైతే ఈ బొట్టు పెట్టుకుంటారో, ఇక్కడ సూర్యనాడి చంద్రనాడి అని 2 నాడులు ఉండటం వల్ల అక్కడ బొట్టు తిలక ధారణ చేసుకోవటం వల్ల వాళ్ళకి ఏ చేసినప్పటికీ కూడా విశేషమైనటువంటి జ్ఞాపక శక్తి వృద్ధి పొంది భగవంతుడి యొక్క తత్వాన్ని పొందే జ్ఞానం కలుగుతుంది. అటువంటిది మన వాళ్ళు ఈ రోజున బొట్టు పెట్టుకోవాలంటే ఆలోచిస్తారు. ఇప్పుడంతా కూడా స్టిక్కర్స్ వచ్చినాయి. ఆ స్టిక్కర్స్ తోటే మనం అంతా కూడా జీవితమయం అంతా కూడా ప్లాస్టిక్ మయమైపోయింది. మనం ఎప్పుడైనా కూడా ఇటువంటివన్నీ కూడా చేయాలి. మనకి ఈ భరతమాత ముద్దు బిడ్డలం మనందరం కూడా. ఈ హిందూ ధర్మం సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాల్లో వేదాలు ఉపనిషత్తులు విశేషంగా చెప్పినారు. ఈ వేదాలన్నీ కూడా మనకి మనుగడని తెలియచేసినటువంటి మార్గం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేదం మనం ఏ క్రతువు చేయాలో దాని యొక్క విశిష్టతను చెప్పబడింది. యజుర్వేదంలో విశేషమైనటువంటి జ్ఞాన శక్తిని కలగజేసే మంత్రశాస్త్రం చెప్పబడింది. ఇప్పుడు పిల్లలందరూ కూడా నృత్య గేయాదులతో మీ అందరిని అలరించమంతా కూడా సంగీతము, నృత్యాలు వీటికన్నిటికీ అధిష్టాన దైవం అథర్వణ వేదం. అథర్వణ వేదంలో మనకి వైమానికమైనటువంటి విద్యను ప్రసాదించే శక్తి దాంట్లో ఉన్నది. ఈ రోజున విమానాలు కడుక్కున్నారని చెప్పి అందరూ అంటున్నారు. ఆ విమాన శాస్త్రం అంతా కూడా మనకి అథర్వణ వేదంలోని చెప్పబడింది. ఇంధన సంస్థ, సంబంధించినటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా అథర్వణ వేదంలో చెప్పబడి, మన యొక్క వేదాలన్నీ కూడా ప్రాచ్యాచులైనటువంటి విదేశీయులు తీసుకుని వెళ్ళి అక్కడ దాన్ని విశేషమైనటువంటి ఉన్నత స్థానాన్ని పొందినారు వాళ్ళందరూ కూడా. అసలు వేద ప్రమాణంలోనే మనకన్నీ సంబంధించినటువంటి ధర్మాలన్నీ కూడా చెప్పబడినాయి. అటువంటి వేద స్వరూపమే హిందూ తత్వము, హిందూ విశేషమైనటువంటి జ్ఞానం. సనాతనమైనటువంటి ఆ ధర్మాన్ని మనందరం కూడా ఆచరించంచో విశేషమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుతాం. ఈ రోజున మనందరం కూడా బంధు సమేతంగా ఇక్కడికి వచ్చి మనం ఒక ప్రాంగణంలో కూర్చున్నాం. మన వాళ్ళకి ఏదైనా ఒక సమస్య వస్తే మనందరం కూడా ఒక తాటి కింద నిలబడి మన సమస్యగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ రోజున మన వాళ్ళు ఎవరు కూడా ఏదైనా పక్కింట్లో ఏదైనా జరిగితే అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. ఉదాహరణకి మనకున్నటువంటి సమైక్యతా భావంతో మన ధర్మాన్ని పరిరక్షించుకుంటూ విశేషమైనటువంటి దేవాలయాలు పరిరక్షించుకుంటా
స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియచేస్తున్నాను. అద్భుతమైన సందేశం ద్వారా ఆచార వ్యవహారాల గురించి చెప్పడం మాకు చాలా సంతోషం. అందరూ కూడా విన్న వాళ్ళందరూ కూడా అలాగే పాటించాలని, మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము.